హాయ్ ఫ్రెండ్స్, నేను రాజరెడ్డి ఆర్వై కంట్రీ ఫామ్ నుండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే మీరు గమనించవచ్చు, అన్ని కోళ్ళు కూడా మొత్తం అన్ని కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి కోళ్ళు. ఇవన్నీ ఎందువల్ల జరిగిందంటే, ఒక రైతు మనకు పంపించారు. ఆయన ఇంటికి అన్నం తినడానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా కుక్కలన్నీ వచ్చి అటాక్ చేసి కోళ్ళన్నిటిని కూడా చంపడం జరిగింది. ఇది మీరు గమనించండి. ఎందుకంటే రైతు మరుసటి రోజు అమ్ముకుందాము అనే పరిస్థితి ఉన్నప్పుడు ఈ విధంగా జరిగింది. ఈ విధంగా జరగడం వల్ల ఇలాంటి బాధ ఇంకొకరికి జరగొద్దన్న, ఎందుకంటే మనలాంటి రైతులు చాలామంది ఉన్నారు, నష్టపోవద్దు అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే దాన్ని ఆయన చెప్పిన దాంట్లో కూడా కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే చాలామందికి దీని మీద అవగాహన ఉండదు. కుక్కలు ఈ విధంగా చేస్తాయని ఎవరు కూడా ఊహించినట్టుగా జరిగింది. మీరు చూడొచ్చు, ఇవంతా కూడా ఆయన మరుసటి రోజు ఈ మెటీరియల్ అంతా కూడా అమ్ముకుందామని చెప్పేసి పేమెంట్ కూడా చేశారు వాళ్ళు. ఆయన ఒక 1 hour 2 hours లేకపోవడం వల్ల జరిగిన ప్రాబ్లం ఇది. మీరు చూడండి, ఇలాంటి పరిస్థితి ఇంకొకరికి రావద్దు. మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఈ కుక్కలు, పిల్లులు అనేవి చాలా డేంజరస్గా ఉంటాయి. చూడవచ్చు మీరు. రైతు బాధ మనం తీర్చలేనిది. ఎన్ని నెలలకు పడ్డ కష్టం, 4 నెలలు 5 నెలలకు పడ్డ కష్టం ఏం లేకుండా కంప్లీట్గా జీరో అయిపోయింది అని చెప్పి నా దగ్గర చెప్పుకొని చాలా బాధపడ్డాడు. ఆయన చాలా ఏడ్చాడు. ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు, జాగ్రత్తగా చూసుకున్నప్పుడే మనం చేసుకోగలగాలి. మన చేతిలో ఏం లేనప్పుడు ఎవరో ఏం చేయలేము. ఎందుకంటే ఈ లైవ్ స్టాక్ అనేది కంపల్సరీగా కూడా మనం ఎప్పుడు దగ్గరుండి చూసుకునే పరిస్థితే ఉండాలి. ప్రొటెక్షన్ చాలా క్లియర్గా ఉండాలి. ఎంత మనం అప్రమత్తంగా లేకపోతే మాత్రం కంపల్సరీగా డ్యామేజ్ అయితే అవుతుంది. ఇది అంటే నాకు తెలిసినంత వరకు ఇది కొత్త కాదు. ఎందుకంటే నాకు చాలామంది రైతులు ఈ విధంగా పంపిస్తూ ఉంటారు. ఈ విధంగా జరిగింది అని చెప్పేసి. ఇది ఇంకొక రైతుది. ఇంతకుముందు ఇది కూడా ఇంకొక రైతుది. ఇది కూడా అదే విధంగా సమస్య వచ్చి పిల్లులు అటాక్ చేసి అంతేసి అవి తినవు. కుక్కలైనా పిల్లలైనా తినవు. మెడలు కొరికేసేసి చంపేస్తాయి. అంతకుమించి ఏముండదు. డ్యామేజ్ అయితే ఈ విధంగా జరుగుతుంది. ఏ రైతు కూడా ఇలా జరిగింది అని కూడా చెప్పుకోరు. ఎందుకంటే కానీ ఫార్మర్ మాత్రం చెప్పిన దాంట్లో నాకు కరెక్ట్ అనిపించింది. నాకు వచ్చిన కష్టం ఇంకొకరికి రావద్దన్న అని చెప్పేసి చెప్పడం వల్ల నేను ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. మేబీ యూట్యూబ్లో ఎవరు కూడా ఈ విధంగా మీకు పెట్టి ఉండరు. కేవలం ఎందుకంటే ఎవరికన్నా మంచి చేయాలన్న ఒకటే ఉద్దేశంతో ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. జాగ్రత్తగా ఉండండి రైతులు. ఎందుకంటే మనం ఇంత కష్టపడి పెంచినా కూడా ఏ టైం నుంచి ఏది వచ్చి అటాక్ చేస్తుందో తెలీదు. ఈ విధంగా కొంతమందికి ఒక మనిషి మీద పగబెట్టుకుని ఇంకొకరు ఏం చేస్తున్నారంటే, నాకు తెలిసినంత వరకు నిర్మల్ జిల్లాలో జరిగింది. ఆ జిల్లాలో కూడా కోళ్ళు కూడా ఆల్మోస్ట్ 1.5 kg అలా ఉండే కోళ్ళని వాళ్ళ మీద ఉన్న కక్షతో మందు పెట్టారు. రైస్లో వాటిల్లో మందు కలిపి పెట్టడం వల్ల అవి చనిపోయాయి. ఇలాంటి పనులు అనేది బయట జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. అందువల్ల ఏంటంటే మనం నోరు లేని జీవాలని మనం ఏదో ఉపాధి కోసం ఈ విధంగా మనం బిజినెస్ చేసుకోవడం, ఏదో మన పొట్టగొట్టు కోసం ఇవన్నీ చేసుకుంటాము. సో చేతికి వచ్చిన పంట ఈ విధంగా చేజారిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో మీరు గమనించండి, జాగ్రత్తగా ఉండండి. కోళ్ళని పెంచడమే కాదు, సంరక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్. వైరస్ల బారి నుంచి కానీ, ఇలాంటి యానిమల్స్ బారి నుంచి, జంతువుల బారి నుంచి పడకుండా జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి సలహా కావాలన్నా, ఎలాంటి సూచనలు కావాలన్నా నా నెంబర్ స్క్రీన్ మీద ఉంది, నాకు కాల్ చేయండి. కంపల్సరీగా ఇలాంటి పరిస్థితి ఇంకొక రైతుకు రాకూడదు. జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత. పిల్లల్ని తీసుకొని ఇన్ని నెలలు కష్టపడి లాస్ట్కి మనకి చేతికి డబ్బులు వచ్చే టైంకి ఈ విధంగా జరిగింది. ఇంకొకరు ఎవరికి జరగకూడదని వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.